వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారి యొక్క చాలా ఇష్టమైన స్లోగన్ ఆయనకి పీపీపీ. ఆ మధ్యన ఇంకో పీ కూడా కలిపారు, పీపీపీ. అదేది మన ఆదర్శ కుటుంబాలు అలాంటిది ఏదో పెట్టారు కదా, దత్తత ఇవ్వటం అనమాట. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని దత్తత తీసుకోవాలి, అది ఇదని ఆడబిడ్డనది నిధి అలాంటి పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్లన్నీ కూడా వాళ్ళకి అంటగట్టేశారు. బట్ ఒక్కడు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక గ్రాండ్గా అట్టహాసంగా ఒక సభ ఒకటి పెట్టి ఇంకేముంది ఆదర్శ కుటుంబాలు, బంగారు కుటుంబాలు ఇలాంటి స్లోగన్ పెట్టి పీపీపీ అని 4 పీలు వాడారు. తర్వాత పీపీపీ అనేటువంటి దాని పేరు మీద మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా 16-17 మెడికల్ కాలేజీలు దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అన్ని మెడికల్ కాలేజీలు ఒక టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేసేసి తమకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకోవడానికి అన్ని రకాల రాయితీలు ఇచ్చేసి అవసరమైతే వీళ్ళే పెట్టుబడులు పెట్టేసి అన్ని చేసేసి తమ వారికి కట్టబెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీ ఇష్టం, మీరు టెండర్లు వేస్తే వేసుకోండి, వచ్చిన తర్వాత రద్దు చేసి తీరుతాను అనేసరికి మొత్తం ఎక్కడో అక్కడ గప్చుప్ అయిపోయారు. సరే, మరి చాప కింద నీరులో ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. అవన్నీ కూడా వెనతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. చాలా స్లోగా ఆయన చేసుకున్న కావాల్సినవన్నీ తన వాళ్ళ కోసం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఆయనకి ఒక నైజం. అది దానికోసం చాలా కమిటెడ్గా ఉంటారు. వాళ్ళ విషయంలో, ప్రజల విషయంలో కమిటెడ్గా ఉంటారు, కానీ ఆయన వాళ్ళకి కావాల్సిన వాళ్ళ విషయంలో కమిటెడ్గా ఉంటారు అనేటువంటిది మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా యూనివర్సిటీలు కూడా ఇంకా ప్రైవేట్కి ఇచ్చేయాలి, ప్రైవేట్ యూనివర్సిటీలకి పచ్చ జెండా అనేటువంటిది స్టార్ట్ అయింది. దీనికి కూడా ఇప్పుడు 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్ కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపేసింది. ఏంటి అని అంటే, విద్య ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్ జారీని ఆమోదిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీలు తక్కువగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించడంలో భాగంగా నిబంధనల్ని సరళతరం చేసినట్టు మంత్రి తెలిపారు. ఏమన్నా అర్థం ఉందా అండి? ఎక్కడైనా కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలు పెంచాలి, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెంచాలి, పాఠశాలలు పెంచాలి, వాటిలో ప్రమాణాలు పెంచాలి అని కోరుకుంటారు, కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు తక్కువగా ఉన్నాయంట. అంటే వాళ్ళ స్టాండ్ అంటే చాలా క్లియర్గా అర్థం అవుతుంది, ప్రైవేట్ స్టాండ్ అనేటువంటిది. వాటిని ప్రోత్సహించడంలో భాగంగా నిబంధనల్ని సరళతరం చేసినట్టుగా తెలిపారు. 2016 చట్టం ప్రకారం యూనివర్సిటీ ఏర్పాటు కనీసం 50 ఎకరాలు అవసరం కాగా దీన్ని 10 ఎకరాలకు తగ్గించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. మొన్నే చూసాం మనం హైదరాబాద్ యూనివర్సిటీ అని, ఇక్కడ ఎంత పెద్ద ఇది జరిగిందో. దాంట్లో ఉన్న 400 ఎకరాలు కొట్టేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తే ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మనకు తెలుసు. ఎందుకు ఉంటాయి 400-500 ఎకరాలు? ఆ ఉస్మానియా యూనివర్సిటీ సగం అంతా ఇదే ఉంటది, అడవిలో 4-10 బిల్డింగ్లు కట్టినట్టుగా ఉంటుంది. అది అంత స్పేస్ ఎందుకు ఉండాలి అని అంటే, అది ఒక లంగ్ స్పేస్. అది యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఏది నారాయణ చైతన్య స్కూల్స్ పెట్టినట్టు అపార్ట్మెంట్లో పెట్టేసి గాలి ఆడకుండా, ఆడుకోవడానికి ప్లేస్ లేకుండా సెల్లార్లో ఆడుకుని ఇలాంటి దరిద్రాలన్నీ చూస్తున్నాం నారాయణ చైతన్య స్కూల్స్ లో. అలాంటిది మరి యూనివర్సిటీ అంటే, అసలు అక్కడ చదువుకునే పిల్లలకి ఫారెన్ లో యూనివర్సిటీలు వేల ఎకరాల్లో ఉంటాయి, 1000 ఎకరాల్లో. కనీసం 50 ఎకరాలు ఉండాలి యూనివర్సిటీకి అనేటువంటి నిబంధన. అలాంటి చట్టం 2016 చట్టం ఉంటే దాన్ని 10 ఎకరాలకు తగ్గించేసి 10 ఎకరాల్లో చాలంట. ఎందుకు? 4 బిల్డింగుల్లో యూనివర్సిటీ అని పెట్టేసుకోవచ్చు కదా పేరు. అమరావతిలో మీరు ఆ బిల్డింగులకు పేర్లు పెడుతున్నట్టు. వర్సిటీల కార్పస్ ఫండ్ 15 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గించేసామన్నారు. కార్పస్ ఫండ్ ఎందుకు పెడతారు? వాటికి ఏదైనా అత్యవసరమైనటువంటి నిధులు, ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెడతారా కార్పస్ ఫండ్ అనేది? అది 15 కోట్లు కూడా అవసరం లేదంట, 5 కోట్లు ఉంటే చాలంట. యూనివర్సిటీ ఏర్పాటుకు 3 ఏళ్లలో 250 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిబంధనను సైతం సడలించినట్టు తెలిపారు. 3 ఏళ్లలో 250 కోట్లు పెట్టుబడులు పెట్టుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీని అధికారులు, విలేకరులు బ్లాక్ మెయిల్ చేస్తారని, అందువల్ల ఈ నిబంధనలను సడలించినట్టుగా మంత్రి చెప్పారండి. ఏం అవసరం లేదు, మీరు ఏం మౌలిక వసతులు అవసరం లేదు, యూనివర్సిటీల్లో ఏం అవసరం లేదు, మీరు పెట్టేసుకోండి అంతే. విద్యార్థుల నుంచి డబ్బు దండేసుకోండి. అవసరమైతే మీకు పెట్టుబడులకు కావాలంటే కూడా మేమే ఇచ్చేస్తాం, ప్రోత్సాహకాల రూపంలో అన్ని ఇచ్చేస్తాం, పెట్టుబడి డబ్బులు కూడా మేమే ఇచ్చేస్తాం అని. ఇలాగే మొన్న మధ్యన ఇచ్చారు కదా, హెరిటేజ్ కంపెనీకి కూడా ఆ పెట్టుబడుల ప్రోత్సాహానికి ఇచ్చేశారు. ఇంకా ఏవో చాలా వాటికి ఇచ్చారు. అలాగా మనం మాట్లాడుకున్నాం కదా. అదేమన్నా అంటే పారిశ్రామికీకరణ, ఇక్కడేమో విద్య ప్రైవేటీకరణ. ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రభుత్వ కోటాలు ఏమి ఉండవని మంత్రి స్పష్టం చేశారు. చూడండి, ఇది మరీ దారుణం. ఇది అంటే వాటిల్లో ఇవి కూడా అవసరం లేదు. ఏవి పేద విద్యార్థులు చదువుకోవడానికి కొన్ని కోటా ఉంటుంది కదా, స్పెషల్ కోటా, అవి కూడా ఏమీ అవసరం లేదంట. ప్రభుత్వ కోటా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశారంట. అంటే ఏంటి, అదే మన మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఏమీ ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. మన మెడికల్ కాలేజీలో కొన్ని సీట్లు ఉంటాయి, పేద విద్యార్థులకు ఉంటాయి, ఇదే అని చెప్తున్నారు. కానీ తీరా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇదిగో ఇదే
ఇప్పుడైతే మరీ డైరెక్ట్ అయిపోయారు యూనివర్సిటీల్లో. ప్రభుత్వ కోటాయే ఉండదంట, అసలు ప్రభుత్వ కోటాలు ఏమి ఉండవు అని స్పష్టం చేశారంట. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 తుది గెజిట్ కి ఆమోదం. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4 జూన్లు ఉండగా ఇప్పుడు 6 జూన్లు కానున్నాయి. ప్రభుత్వ భూమి ధరల నిర్ధారణకు సంబంధించినటువంటి ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఇవన్నీ కేబినెట్ లో జరిగిన చర్చలు. పట్టా భూములు మంజూరు చేసిన తేదీ నుంచి 10 ఏళ్ల తర్వాత వాటిపై హక్కులు కల్పిస్తూ గతంలో జారీ చేసిన జీవోల సవరణలు, 2 ఏళ్లకే హక్కులు కల్పించేందుకు ఆమోదం. 22A నిషేధ జాబితాలోని ఆస్తుల రెగ్యులరైజేషన్ కి దరఖాస్తు గడువు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు. రాష్ట్రంలో వారసత్వ సంపద కేంద్రాల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు అప్పగించేందుకు ఆమోదం. ప్రైవేట్ ప్రతి చోట ఈ ప్రైవేట్ అనే పదం వాడుతూనే ఉంటారు ఆయన. అడాప్ట్ ఏ మాన్యుమెంట్ పాలసీ దాని పేరట. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ యాక్ట్ 2019 సవరించి ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. కమిషన్ బదులు ఉన్నత విద్య ఫీజు నిర్ధారణ కమిటీ. ఏపీ డిస్కమ్ నుంచి 11 kV వ్యవసాయ ఫీడర్ ఆస్తుల దశల వారీగా ఏపీ రూరల్ అగ్రికల్చరల్ పవర్ లిమిటెడ్ కు బదిలీ చేసేందుకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2,000 కోట్ల ప్రత్యేక రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. మళ్ళీ రుణాలు బాట పట్టారు. మళ్ళీ 2,000 కోట్ల ప్రత్యేక రుణం ఏముంది, అది తీసుకెళ్లి అమరావతిలో పోస్తారు అంతే. అక్కడ నీళ్లు తోడటానికి, అవన్నీ పిచ్చి మొక్కలు కట్ చేయడానికి. విశాఖలో సింధు బ్యాడ్మింటన్ అకాడమీ స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణ గడువు 2027 జూన్ వరకు పొడిగించేందుకు ఆమోదం. ఆవిడకి సింధుకి అప్పుడు ఏదో ఇచ్చారు. ఇంజనీర్ల మధ్య సీనియారిటీ వివాదాల పరిష్కారం. పరిపాలన అవసరాలు తీర్చేందుకు 58 మంది అర్హులైన డిప్యూటీ ఈఈలకు వడహాక్ పదోన్నతపై ఈఈలుగా గుర్తించేందుకు ఆమోదం. ఏపీ ఐఐసికి గతంలో ఉచితంగా కేటాయించిన 11,039 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఎకరాకు 14 లక్షల చొప్పున ఏపీ ఐఐసి మొత్తం 1,545.46 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేందుకు ఆమోదం. ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ అమలుకు సవరించిన విధి విధానాలతో జారీ. ఇటీవల ఎస్ఐపిబిలో తీసుకున్న పలు నిర్ణయాలు కేబినెట్ ఆమోదం. ఇవి ఓవరాల్ గా అన్ని వాళ్ళకు అనుకూలంగా ప్రజలకు ఉపయోగపడేవి ఏవి ఉండవు కేబినెట్ నిర్ణయాల్లో. సరే, ఇదైతే మాత్రం చాలా దారుణం. ప్రైవేట్ వర్సిటీలను ప్రోత్సహించడం అనేటువంటిది మళ్ళీ పేదవాడికి విద్య అందకూడదు, పేదవాడికి వైద్యం అందకూడదు, ఇవే వాళ్ళ స్లోగన్లు. మరి సూపర్ 6 హామీలకి ఎలాగ ప్రజలు పడిపోయి చెప్పాం కదా, మనం పదే చెప్పుకున్న కథ. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కథ. ఒక ముసలి పులి దానికి వేటాడే ఓపిక లేక తన దగ్గరికి రప్పించుకోవడానికి ఒక బంగారు కంకణం ఆశ చూపించి, నేను పుణ్యం చేసుకోవాలి, బంగారు కంకణం దానం చేస్తాను, తీసుకుని నాకు పుణ్యం ప్రసాదించండి అంటూ టెంప్ట్ చేసి ఆశ చూపి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత తినేసింది అనేటువంటిది ఎలాగో ఆ కథ అనేటువంటిది ప్రతిరోజు ప్రాతస్మరణీయం లాగా ఆ కథని చదువుకుంటూ ఉండాలి. అది